అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసాపురం గ్రామంలో అమానుషం. అప్పులు తీర్చలేదని మహిళ, ఆమె కుమారుల అక్రమ నిర్బంధం. అప్పుల ఒత్తులు భరించలేక 5 నెలల క్రిందట ఆత్మహత్య చేసుకున్న భర్త. అప్పులు తీర్చాలని గదిలో బంధించి తాళాలు వేశారు. భర్త చనిపోయినా కనికరించలేదు. నరసాపురం కుటుంబీకులు ఆవేదన. అనకాపల్లి జిల్లా చోడవరం చనిపోయిన భర్త చేసిన అప్పులు తీర్చాలని డిమాండ్ చేస్తూ చోడవరం మండలం నరసాపురం గ్రామంలో కొందరు ఆ కుటుంబ సభ్యులను గదిలో తాళాలు వేసి బంధించారు. చివరికి ఆ గదుల నుండి 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు వివరాలు చెప్పగా చోడవరం పోలీసులు అక్కడికి వెళ్లి తాళాలు తీసి ఆ కుటుంబ సభ్యులను బయటకు విడుదల చేసి కాపాడారు. ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు చోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన దొడ్డి వెంకటరమణ ఈ ఏడాది ఆగస్టులో అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చేసిన అప్పులు తీర్చాలని అతని భార్య దొడ్డి శ్యామలను, వారి కుమారులు పృథ్వీ, చందులను గదిలో పెట్టి బంధించి తాళాలు వేశారు. పోలీసులు సమయానికి వెళ్లి వాళ్ళని విడిపించడంతో వాళ్ళకి విముక్తి కలిగింది. లబో దిబోమంటూ చోడవరం పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధ భరించలేక తన తల్లిదండ్రులు ఉంటున్న గాజువాకలో ఉంటున్నామని, వరి పొలం కోసం గ్రామానికి వస్తే ఇలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అప్పులు తీర్చడానికి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అయినా కనకరించుకుంటగా బంధించాలని వారికి నోటికొచ్చిన విధంగా మాట్లాడారని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సిఏపీ అప్పలరాజు వివరణ కోరగా కేసు నమోదు చేసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు 100 కాల్ చేసింది సార్. మా అమ్మ మా నాన్న ఇంట్లో పెడితే అలా వేస్తారు. ఇప్పుడు మీకు ఏది కావాలి? న్యాయం కావాలి సార్. నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆయన చేసిన అప్పటికి నాకు సంబంధం లేదు సార్. ఊర్లో ఉంటారా? ఏ ఊరు మీ అమ్మమ్మ గారు? గాజువాకలో ఉంటున్నాం సార్. మేము ఊర్లో ఉండవట్లేదు సార్. అసలు ఊర్లో పిల్లల కోసమైనా మరి ఏదో పొలం పిల్లల్ని కూడా రానివ్వ. మేము ఎలా చేస్తే అంటే ఇంక ఇబ్బంది పడి పిల్లల్ని ఏమైనా చేస్తారేమని వెళ్ళిపోయింది సార్ మా అమ్మాళ్ళ ఇంటికి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలాగే విషయాలు తెలుస్తుంది. మా నాన్న మీరంతా అభిమానం. ప్లీజ్ మీరే న్యాయం చేయండి. మీ పేరు కూడా రాశారు అక్కడ. మీరు కేసు కూడా ఉంది సార్. మరి ఇంత దారుణంగా టార్చర్ పెడుతున్నారు. ఆయన పేరు ఏం పేరు? అప్పుడు దొడ్డి వెంకటరమణ సార్. దొడ్డి వెంకటరమణ ట్రైన్ కింద పడిపోయి చనిపోయారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోయి? 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు వచ్చి నీకు డబ్బులు ఇవ్వలేకపోతే వచ్చి మా దగ్గర పడుకోరు. కుట్టారు నీ కొడుకులు డబ్బులు ఇద్దామేమో. నాకు కుట్టారు కొడుకులు. అప్పులు తీస్తారు. మీ ఆయన ఎవరు డబ్బులు తినేస్తాడు? మీరే వెళ్ళి ట్రైన్ కింద పడి తవ్వండి అని అడుగుతున్నారు సార్. ఇంట్లో పెట్టి తాళాలు వేశారు సార్. ఈ రోజు నేను డైల్ 100 ఫోన్ చేశాను. చూడకుండా ఇంట్లో పెట్టి తాళం వేశారు సార్. పెట్రోల్ పోసి మిమ్మల్ని ఇంట్లో పెట్టి అగ్గెడతాం. 100కు ఫోన్ చేసి అప్పులు బాధ్యత పడి నువ్వు కాగితం రాసిస్తే చెప్పి కేసు పెట్టి చనిపెడతారు. అక్కడ వసూలు చేసి ఇక్కడ అప్పులకి ఇప్పించవచ్చు. లెటర్ కూడా రాసినాడు. సూసైడ్ లెటర్ అప్పించినప్పుడు మీ ఆయన గారికి మీకేం చెప్పారు? ఆయన చనిపోయాక లెటర్ లో రాసుకున్నారు సార్. మా ఊర్లో అప్పులు ఉన్నాయి, నేను ఇక్కడ పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళ దగ్గర వసూలు చేసి మా ఊరోళ్ళకి ఇప్పించేయండి అని రాసి చనిపెట్టారు సార్. ఆల్రెడీ అనకాపల్లిలో కేసు ఉంది సార్. అక్కడికి పిలుస్తున్నారు. వెళ్తున్నా. కేసు తెలియ వరకు ఆగమంటే మా ఊరోళ్ళు ఆగట్లేదు సార్. ఎవరు రావట్లేదు సార్. రావాల్సి చెప్పారు కానీ ఎవరికి ఇవ్వాలో చెప్పారు మీ ఆయన? వీళ్ళు వచ్చి మాకు ఈ కాగితాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు మా అక్కని ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టారు సార్. ఈ రోజు ఇంట్లో పెట్టి తలుపేసి పెట్రోల్ పోసి అగ్గి పెడతాము. ఈ రోజు మీరు కానీ వచ్చి ఏదో ఒకటి చెప్పకపోతే లేదా ఈ రోజు మన 100కి ఫోన్ చేశాను సార్. నేను వైజాగ్ నుంచి 100కి ఫోన్ చేస్తే మన పోలీసు వాళ్ళు వెళ్ళి ఈ రోజు వాళ్ళ తాళం తీసి కాపాడి మన స్టేషన్ తీసుకొచ్చి చోడవరం పోలీసులు ఈ రోజు చోడవరం పోలీసు టైంకి వెళ్ళి ఈ రోజు ఏం చేశారు సార్?
ఈ రోజు చోడవరం పోలీసులు వచ్చి ఆ టైంకి వెళ్ళి కాపాడకపోతే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు పిల్లల్ని స్కూల్ పంపించాలంటే భయం వేస్తుంది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని నేను ఎలా బతుకుతాను సార్? అక్కడ అంతలా పడిపోతుంది, ఆడవాళ్ళు మొగలు వచ్చి మేతలు పడిపోతున్నారు సార్. సార్ ఇదివరకు కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్, కేసు ఉంది. అనిత మేడం మీరు స్పందించాలి మేడం దీని మీద. ఈ రోజు మా అత్తగారు ఎవరు లేరు మేడం. అనిత మేడం గారు మీరు మట్టికి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.